అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. తెలంగాణలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముంగట నేను సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు వడ్ర సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. మా సిద్దిపేట జిల్లాలో తౌట మండలం దుబ్బాక నియోజకవర్గంలో గత ఒక 20 రోజుల నుంచి రెవెన్యూ కానీ మైనింగ్స్ కానీ అధికారులు వచ్చి వడ్డర్లని బాగా భయప్రాంతులకు గురి చేస్తున్నారు. వారు ఎందుకు సార్ మేము ఏం తప్పు చేసినామని చెప్పేసి అడిగితే వడ్డర్లని మేము బండ కొట్టుకొని బతికే సందర్భాలు మా కుల వృత్తి అది కాబట్టి మేము ఎన్నో కొన్ని సంవత్సరాలు మా తాతల ముత్తాతల కాంచెలు బండ కొట్టుకొని బతుకుతున్నారు కొంతమంది. కాబట్టి వారికి మల్లన్న సాగలు రాంపుల్ర కూడా మా ముప్పు గ్రామం పోయింది వడ్డలరది. పోయిన సందర్భంలో వాళ్ళు కూడా కొంతమంది వచ్చి తోట మండలో నివసించు అక్కడ కొద్దిగా గృహాలు నిర్మించుకొని అక్కడ ఉన్న స్థానిక బండలు కొట్టుకుంటుంటే రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ బండపై మీకు జీవో లేదు, మీరు ప్రత్యేకంగా కొట్టుకుంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మీ మీద కేసులు బుక్ చేస్తామని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. వారిపైన మీరు కంపల్సరీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఏ పద్ధతిలో కూడా మా వడ్డర్లను ఎవరు ఏమనలేదు. కొట్టుకునే హక్కునపై మా వడ్డరు ఏం పని చేస్తారు అనేది కూడా ప్రభుత్వాలకు తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మీరు కొట్టుకుంటే కేసులు బుక్ చేస్తామని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మా పైన ఎలాంటి లొల్లీలు వేయకుండా ఎలాంటి మాకు పూర్తి హక్కులు మా వడ్డరపై కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ వడ్డర సిద్దిపేట పట్టణం నుంచి తోట మండలం నుంచి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వడ్డెర సంఘం సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేను కుంచం శేఖర్ మాట్లాడుతున్నాను. మల్లన్న సాగర్లో మా వడ్డెర కులస్తులు చాలామంది భూములు కోల్పోయినారు. వాళ్ళు పొట్టగూడు కోసము పక్క ప్రాంతాలకు పోయి బ్రతుకుతున్నారు. అక్కడ కూడా పని లేదు కాబట్టి కానీ అక్కడ ఉన్నవారికైనా స్థానికంగా కానీ 100-150 సంవత్సరాల నుంచి ఉన్నారు. వారికి జీవన ఉపాధి ఓన్లీ బండను కొట్టి దాని ద్వారా బ్రతకడం కాబట్టి వారికి దయచేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఇంకా ఏ ఇతర వారైనా సరే మాకు సహకరించాలి. మమ్మల్ని బండలపైనకి వస్తే బెదిరిస్తున్నారు, భయపట్టిస్తున్నారు. మీరు ఇక్కడ వచ్చే అవకాశాలు మీకు లేవు, ఇక్కడ మీరు ఇలాంటి ఏం చేయొద్దని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు ఇది చేయడం. గత ప్రభుత్వాలు ఎన్నో మారిన ఏ ప్రభుత్వాలలో మాకు ఎలాంటి ఇబ్బంది కాలే, కాకుంటే ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఏ చిన్నని అడిగినా, ఏ పెద్దని అడిగినా, ఏ కులస్తులను అడిగినా వడ్డర్లు అంటే ఏంటో తెలుసు, వడ్డర్లు ఏం పని చేసుకుంటారో తెలుసు. కావున కుల వృత్తులు ఎంతోమంది కుల వృత్తులు చేసుకుంటారు. కుల వృత్తులను ఎంకరేజ్ చేయాలి తప్ప కుల వృత్తులను కట్టేయద్దు, కుల వృత్తులని వెనక్కి కొట్టొద్దు అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు ఎక్కడ బండలున్నా, ఎక్కడ ఏ చిన్న బండి ఉన్నా మాకు కొట్టే అధికారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి మాపై పెద్ద మనసుతో మీరు ఆలోచించి ఈ యొక్క పనికి మీరు సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటాము. రెక్కాడితేనే డొక్కాడని వడ్డెర కులస్తుల పరిస్థితులు ఈ పని తప్ప మాకు వేరే ఏ పనులు లేవు కాబట్టి దయచేసి మీరు మాకు సపోర్ట్ చేసి సహకరించి మాకు బ్యాక్ ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.